హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వినోద్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ విత్ వినోద్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం జీమెయిల్ అకౌంట్ని ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం. సో ఫ్రెండ్స్, దానికైతే మీరు మీ మొబైల్లో ఉన్న జీమెయిల్ యాప్ని యూజ్ చేయొచ్చు, లేదా క్రోమ్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నేనైతే క్రోమ్ని యూజ్ చేసి మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. సో నేను ఈ వీడియోలో అయితే మీకు ఎలా క్రియేట్ చేయాలో కొత్త అకౌంట్ని నేర్పిస్తున్నాను. సో దానికైతే మీరు జీమెయిల్ వెబ్సైట్కి వెళ్ళి మన క్రియేట్ అకౌంట్ ఉంది కదా ఇక్కడ, సో దీనిపైన మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూపిస్తుంది ఫర్ మై పర్సనల్ యూస్, మీ పర్సనల్ యూస్కి, ఫర్ బై చిల్డ్ లేదా మీ పిల్లలకి, ఫర్ వర్క్ ఆర్ మై బిజినెస్ అంటే మీరు ఏదైనా బిజినెస్ పర్పస్గా మీరు ఓపెన్ చేయాలనుకుంటే అది సెలెక్ట్ చేసుకొని, సో నార్మల్గా మనం మొబైల్ కోసం మనమే యూజ్ చేస్తాం కాబట్టి ఫర్ మై పర్సనల్ యూస్ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీకు చూపిస్తుంది క్రియేట్ ఏ గూగుల్ అకౌంట్, ఎంటర్ యువర్ నేమ్. సో ఫస్ట్ నేమ్ వచ్చేసి మీరు ఫస్ట్ నేమ్ వచ్చేసి మీ పేరేంటి. సో నార్మల్గా నేనైతే ఒక పేరు ఇస్తున్నాను. సో తెలుగు టెక్ కాబట్టి నేను తెలుగు ఇస్తాను ఇక్కడ. సో ఇక్కడ టెక్ అనమాట. టెక్ జాగాలో మీరు ఏంటంటే మీ సర్నేమ్ అంటే మీ ఇంటి పేరు అయితే రాయడం జరుగుతుంది. సో నేను తెలుగు అని నేమ్ ఇచ్చాను. సర్నేమ్ ప్లేసెస్లో నేను టెక్ అని ఇచ్చేసాను. సో తర్వాత ఇక్కడ మీకు నెక్స్ట్ కనిపిస్తుంది కదా, సో ఈ నెక్స్ట్ పైన మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్, ఎంటర్ యువర్ బర్త్డే అండ్ జెండర్. సో మీ బర్త్ నేనైతే బేసిక్లీ జూన్ పెట్టుకుంటున్నాను. ఏదో ఒకటి ఇస్తున్నాను, 8 అండ్ 1993 అనుకోండి. ఏదో సంథింగ్ మీకోసం ఇది డెమో పర్పస్గా నేను ఈ అకౌంట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో జెండర్ వచ్చేసి నేను మేల్ కాబట్టి సో మేల్ ఇచ్చేస్తున్నాను. సో మీరు ఫీమేల్ అయితే ఫీమేల్ ఇచ్చుకొని, మేల్ అయితే మేల్. మీకు సంథింగ్ కస్టమ్స్ మీకు మీకు అర్థమైపోతుంది ఆల్మోస్ట్, మీరు ఏది ఉంటే అది పెట్టుకోండి. అండ్ చూస్ యువర్ జీమెయిల్ అడ్రస్. సో ఇక్కడ మీకు జీమెయిల్ అడ్రస్, పిక్ ఏ జీమెయిల్ అడ్రస్ అవర్ క్రియేట్ యువర్ ఓన్. సో మనకి సజెస్ట్ కూడా చేస్తుంది ఏంటంటే మీకు టీ తెలుగు 602 జీమెయిల్, సో టీ టెక్ 2623. సో ఇక్కడ మనకు సజెస్ట్ కూడా చేస్తుంది. ఒకవేళ మీకు అది ఓకే అనిపిస్తే మీరు ఓకే చేసుకోండి. లేదు నాకు నచ్చినట్టే నాకు కావాలి అనుకుంటే మీరు క్రియేట్ యువర్ ఓన్ జీమెయిల్ అడ్రస్. సో దీనిపైన మీరు క్లిక్ చేయండి. సో నాకు ఇవి నచ్చలేవు, 2 సజెస్ట్ చేస్తారు వాళ్ళు. సో నేనైతే పర్సనల్గా పెట్టాలనుకుంటున్నాను. సో నేను తెలుగు టెక్ నేనైతే పెట్టాలి అని అనుకుంటున్నాను. సో ఓకే. సో తెలుగు టెక్ 2024 అయితే నేను పెట్టాలి అనుకుంటున్నాను. సో పెట్టాను. సో ఇక్కడ మీకు స్పేస్ ఇవ్వద్దు, ఎందుకంటే ఇక్కడ స్పేస్ నడవవు అనమాట. సో యూ కెన్ యూస్ లెటర్స్, నెంబర్స్ అండ్ ఆల్ఫాబెట్స్. ఓకే. సో నేనైతే నెక్స్ట్ కొడుతున్నాను. నెక్స్ట్కి వచ్చాక ఇక్కడైతే ఆల్రెడీ యూజర్ తీసుకున్నారంట. సో 202 అయితే నేను పెడుతున్నాను. ఇది కూడా ఆల్రెడీ యూజ్ అయిందంట. సో నేను 20 పెడుతున్నాను. సో ఇది కూడా ఆల్రెడీ యూజ్ అయిపోయిందంట. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ తెలుగు కాడ, సో నేను ఇక్కడ ఇది ఇస్తాను. సో ఇప్పుడు చూస్తాను ఇక్కడ కూడా ఓకే అయిపోయలేదు. సో ఇప్పుడు 2024 అయితే నేను ఎంటర్ చేస్తాను. సో ఐ థింక్ సో ఓకే, నేను డెమో కోసం అయితే ఇక్కడ చూస్తాను. మీకు ఆల్రెడీ తీసుకుంటే రాదు. సో నేను డెమో కోసం అయితే ఈ టీ టెక్ అయితే తీసుకుంటాను, మీకు ఎందుకంటే వీడియో లాంగ్ లెంత్ అయిపోతుందని. సో నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే మీకు ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. సో పాస్వర్డ్ మీరు ఏదైతే మీకు కావాలనుకుంటున్నారో అదైతే పెట్టుకోండి. నేనైతే నార్మల్గా ఒక పాస్వర్డ్ అయితే ఏదో డెమో పర్పస్కి అయితే నేను పెడుతున్నాను. ఓకేనా. సో నేనైతే నార్మల్గా ఏదో డెమో పర్పస్ అయితే నేను పాస్వర్డ్ అయితే పెడుతున్నాను. సో మీరు కూడా పెట్టుకోవచ్చు. సో మీకు నచ్చిన పాస్వర్డ్ అయితే మీరు పెట్టుకోండి. సో నెక్స్ట్ పైన క్లిక్ చేయండి పాస్వర్డ్ పెట్టాక. సో ఇక్కడ మీకు ఈమెయిల్ ఐడి, రికవరీ ఈమెయిల్ అడ్రస్ మీరు ఏమైనా ఇవ్వాలనుకుంటున్నారా? సో ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, లేదు అనుకుంటే స్కిప్ చేయండి. సో నేనైతే ఇవ్వలేకపోతున్నాను, సో స్కిప్ అయితే చేస్తాను. అండ్ మీ జీమెయిల్ ఐడి అయితే మీకు రెడీ అయిపోయింది. సో మీరు ఇచ్చిన ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మీకు ఇక్కడ షో అవుతుంది, అండ్ కింద మీ ఈమెయిల్ ఐడి అయితే షో అవుతుంది. సో మీరు సింపుల్గా ఏం చేయాలంటే నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ ప్రైవసీ అండ్ టర్మ్స్. సో ఇక్కడ మీరు చదువుకుంటే చదువుకోండి, లేదు అనుకుంటే నో ప్రాబ్లం. ఐ అగ్రీ పైన క్లిక్ చేయండి. ఎందుకైనా మీరు చదివినా అదే చేయాలి, చదవకపోయినా అదే చేయాలి. బట్ బేసిక్లీ చదవాలి మనం, అందులో ఏం ఇన్ఫర్మేషన్ ఉందో తెలుసుకోవడం మంచిది. సో నేనైతే అగ్రీ చేశాను. అగ్రీ చేశాక ఇక్కడ మనకు జీమెయిల్ అకౌంట్ అయితే ఇప్పుడు కంప్లీట్గా ఓపెన్ అయిపోయింది. సో ఇంతే ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.